హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ వరల్డ్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే మంచి క్రిస్పీగా చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, రసం కాంబినేషన్తో పాటు. సో దానికైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, ఇంకా రిమైనింగ్ మసాలా దినుసులన్నీ వేసేసి ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ బాగా బ్లెండ్ చేసేసుకున్నాము. బాగా పౌడర్ అయిపోవాలన్నమాట. పలుకులు ఫ్రై కాబట్టి పలుకులు ఉండకూడదు. సో చూడండి, బాగా బ్లెండ్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి ఫ్రెష్గా. నేనైతే ప్యాకెట్లో ఎక్కువ ప్రిఫర్ చేయను, ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ చాప్ చేసి వేసుకోండి. నెక్స్ట్ అయితే చికెన్ వేసుకొని పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట, అంతా కలిసేలాగా. తర్వాత ఒక 20 minutes బాగా కుక్ చేయాలి. ఇందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇంకా వాటర్ ఏమి అవసరం లేదు ఫ్రై కాబట్టి. ముక్కలు ఈ వాటర్లోనే బాగా ఉడికిపోవాలన్నమాట. అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. మన వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట, ఇంకా మసాలా వేయకముందే. నెక్స్ట్గా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఫ్రై మాత్రం అదిరిపోతుందండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎస్పెషలీ బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. బాగా కారంగా ఘాటుగా రసంలోకి అదిరిపోతుంది అనమాట కాంబినేషను. సో ఇంకొక 5 minutes మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము. మూత తీసి చూద్దామా. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ డ్రైన్ అయిపోయి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి, బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేస్తాము. ఈ మసాలానే బాగుంటుంది అన్నమాట, హైలైట్ అసలు. అంతా బాగా కలిపేసుకుందాము, మసాలా అంతా పట్టేలాగా. మెయిన్ ఫ్రైకి అయితే మనం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ అంతా లాస్ట్లో బయటికి వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఎంత బాగున్నాయో చూడడానికి, కలర్ఫుల్గా. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది తినేద్దాం అని చెప్పి. డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక 2 minutes కుక్ చేసేసుకుందాము. అండ్ కామెంట్ పెట్టండి అబ్బా, అసలు కామెంట్సే పెట్టడం లేదు. బాగున్నా బాగాలేకున్నా ఏదో ఒక కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తే డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో చూడండి, బాగా ఉడికిపోయింది అనమాట. తక్కువ టైంలోనే అయిపోతుంది, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి, మన చికెన్ ఫ్రై అయితే రెడీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.